సీజేపీ నిరసనల్లో నోటి దురుసు చూపించిన వారిపై ఢిల్లీ పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రధాని మోదీని అసభ్యంగా తిట్టిన ఓ యువతిపై కేసు పెట్టారు. అటు విద్యార్థుల దాడుల్లో గాయపడ్డ పోలీసుల కుటుంబాలు న్యాయం కోసం రోడ్డెక్కాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్లో నీట్ నిరసనల సందర్భంగా రెచ్చిపోయిన రుచికా సింగ్ అనే యువతికి పెద్ద షాక్ తగిలింది. ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్యాంగ పదవి గౌరవాన్ని ఆమె వ్యాఖ్యలు దెబ్బతీశాయని, ప్రజాశాంతికి భంగం కలిగించే ఉద్దేశంతో ఉన్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాక్రోచ్ పార్టీ నిరసనల్లో పాల్గొన్న రుచికా సింగ్ ఈ నెల 23, 24 తేదీల మధ్య ఈ వీడియో తీసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వీడియోలో ఆమె ప్రధాని మోదీపై అభ్యంతరకర భాష ఉపయోగించింది. మోదీని గద్దె దిగిపోవాలని, యువత ఆ పని చేయాలంటూ అసభ్య పదజాలంతో దూషించింది. ఆ సమయంలో కొందరు ఆందోళనకారులు ఆమెను సెల్ ఫోన్లతో వీడియోలు తీసి మరింత రెచ్చగొట్టినట్లు కనిపించింది. అవి విపరీతంగా వైరల్ కావడంతో సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతి సింగ్ చందేల్ నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. తదుపరి విచారణ కోసం ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. రుచికా సింగ్ పై కేసు నమోదు చేయడంతో రాహుల్ గాంధీ మండిపడ్డారు. మోదీ, అమిత్ షా కలిసి జెన్జీ విద్యార్థులపై కేసులు పెట్టి వారిని బెదిరించలేరంటూ ట్వీట్ చేశారు. అటు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కూడా స్పందించారు. రుచిక దూషణలు, అనుచిత భాష తప్పు కావచ్చు, కానీ కేవలం విమర్శల ఆధారంగా కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛపై అధికారుల చర్యలు సరికాదని విమర్శించారు. आप युवाओं को हैरास करना बंद करिए, युवाओं को इस तरीके से टारगेट करना बंद करिए एंड ये जो लड़की है उसको भी आप अकेले छोड़ दीजिए. ऐसे पुलिस का दुरुपयोग करना इन सारे ऐसे मामलों में ये बिल्कुल ही एक्सेप्टेबल नहीं है किसी के लिए भी. कि अगर किसी को बुरा लग रहा है एंड अगर उन्होंने कुछ बोला है प्रधानमंत्री के खिलाफ, तो प्रधानमंत्री जी के पास एक ऑप्शन है डेफेमेशन फाइल करने का, तो वो डेफेमेशन फाइल कर दीजिए. लेकिन आप पुलिस के थ्रू टारगेटिंग करा रहे हो, वो बहुत गलत बात है. युवाओं को आप टारगेट मत करिए, हैरास मत करिए, हमें एक्सेप्टेबल नहीं है. When children use abusive languages or talk wrong on the elders, we tell them, warn them not to do it, and we ask them to learn a lesson and don't do it again. But we don't, put criminal cases and police cases and harass them. One more thing is, we should also have our responsibility when we have made those children get anguished and helpless, seeing their other children die because of the broken system and losing hope on the system. अगर आप केस कर रहे हो गाली देने के लिए, तो उन बीजेपी के आईटी सेल पर कब केस किए जाएंगे जो इतने सालों से लड़कियों को गंदी गंदी गालियां ऑनलाइन दे रहे थे? क्या क्या शब्द इस्तेमाल नहीं कर रहे थे वो लड़कियों के लिए? कहीं से भी वो इज्जत नहीं कर रहे थे लड़कियों की, और वो लोग प्राउडली अपने बायो में लिखते थे फॉलोड बाय पीएम मोदी. ऐसे लोगों ने लड़कियों को गंदी गंदी गालियां दी है, उनके ऊपर केस कब होंगे? और बात बस बीजेपी आईटी सेल तक नहीं है. इनके मेंबर ऑफ पार्लियामेंट जो है रमेश बिधूड़ी जी, उन्होंने किन शब्दों का इस्तेमाल किया था एक फेलो मेंबर ऑफ पार्लियामेंट के लिए सबको याद है. यूपी के जो सीएम है योगी आदित्यनाथ, उनका एक वीडियो भी आया था जहां पर जो एनआई का कैमरा पर्सन था उसके लिए भी उन्होंने गालियां दी थी. జంతర్ మంతర్ దగ్గర నిరసనల సందర్భంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని ఉద్దేశించి క్రియేట్ చేసిన వీడియో తీవ్ర వివాదానికి దారితీయడంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శ్రద్ధా సింగ్ క్షమాపణలు చెప్పింది. తాను ఆర్ఏఎఫ్ సిబ్బందిని ఎగతాళి చేయాలనే ఉద్దేశంతో ఆ వీడియోను తీయలేదని వివరణ ఇచ్చింది. పొరపాటు జరిగిందని గుర్తించిన వెంటనే దానిని డిలీట్ చేసినట్లు చెప్పింది. అటు ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర మార్ఫింగ్ చేసిన వీడియోలు, ఫోటోలతో ప్రచారంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు పెట్టారు. మెటా ఇండియా అధిపతి అరుణ్ శ్రీనివాస్తో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అటు ఇప్పటికే చాలా సోషల్ మీడియా ఖాతాలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అభ్యంతరకరమైన, పరువు నష్టం కలిగించే కంటెంట్ను షేర్ చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఎక్స్కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి సంబంధిత పోస్టులను తొలగించాలని, లేదంటే వాటి యాక్సెస్ను నిలిపివేయాలని, దర్యాప్తు కోసం ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని కోరినట్లు సమాచారం. మరోవైపు జంతర్ మంతర్ దగ్గర నిరసనల్లో గాయపడ్డ ఢిల్లీ పోలీస్ సిబ్బంది కుటుంబాలు న్యాయం కోసం డిమాండ్ చేశాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడం సహా చెప్పులతో దాడి చేశారని ఆరోపిస్తూ మీడియా ఎదుట బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. My father was at a main protest site. He was at the front line near the barricades, जहाँ पर बहुत सारा क्राउड था. मेरे पापा जब भी
रात में घर आते थे तो वो बोलते थे कि अब ये प्रोटेस्ट स्टूडेंट प्रोटेस्ट नहीं लग रहा है, इसमें बहुत सारे एंटी सोशल एलिमेंट्स जुड़ चुके हैं। पापा के कलीग्स उन्हें घर लेके आए और उनकी यूनिफॉर्म पूरी खून से लाल थी। के अगले दिन ही जब मुझे पता चला कि जिन लोगों ने मेरे फादर पे अटैक किया था वो लोग सुप्रीम कोर्ट जा रहे हैं अपना क्राइम वाशआउट करने, मुझे लगा कि मुझे भी जाना चाहिए अपने फादर की जस्टिस के लिए। ఇక పోలీసు కుటుంబ సభ్యుల ప్రెస్ మీట్ పై రాహుల్ గాంధీ స్పందించడానికి నిరాకరించారు. ఈ వ్యవహారంపై రాహుల్ ను ప్రశ్నించిన మీడియా ప్రతినిధిపై సెటైర్ వేశారు. उनके परिवारों ने प्रेस कॉन्फ्रेंस की, भैया बीजेपी के हो क्या? बीजेपी का पुलिस वाले उन्होंने प्रेस कॉन्फ्रेंस किया, ये बार-बार बीजेपी का बोल रहे हैं। మహారాష్ట్ర ప్రభుత్వం కూడా బీహార్ సర్కార్ బాటలోనే నడుస్తోంది. నీట్కు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది.